అందరికీ నమస్కారం. ఇవాళ నా రెండో విడత సారథ్యం అని చెప్పి కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది. మొదటిసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయటం ఆనవాయితీ. దాంట్లో భాగంగా మొదట రాయలసీమలో ప్రారంభించడం జరిగింది. దేవుని కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. రోజు ఒక జిల్లాలో కార్యకర్తలతో సమావేశంతో పాటు విస్తృత కార్యకర్త సమావేశంతో పాటు ఆ నగరంలో ఉండే ప్రముఖుల్ని కలిసే ఒక అవకాశం. ఒకటి ఇన్ఫార్మల్గా చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ఉదయం తప్పనిసరిగా అన్ని చోట్ల చేస్తున్నాం. అలాగే సాయంకాలం ప్రముఖులతో సమావేశం, అలాగే ఊర్లో ఉండే ఏవైతే ప్రముఖమైన ప్రదేశాలను వాటి దర్శనం కూడా చేసుకోవటం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావుల్ని తప్పనిసరిగా వాళ్ళ స్మృతి, వాళ్ళ సంబంధించిన ఏవైతే ప్రయత్నం ఉందో వాటిని తప్పనిసరిగా స్మరించుకోవడం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఆ విధంగా మన ప్రాంతానికి మొత్తం తెలుగు భాషకి ఒక కీర్తి కిరీటంగా మార్చిన గుర్రం జాషువా గారికి నివాళులు అర్పిస్తాం. ఆ విధంగా ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈరోజు ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమం నరసారావుపేట ఏదైతే ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి గారి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో జరుగుతుంది. దీంట్లో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ రావు గారు కూడా పాల్గొనడం ఏదైతే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు అనేక మంది బ్యాంకర్సు, మన రామకృష్ణ గారు, మన ఎస్బీఐ ఆర్ఎం గారు, అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వాళ్ళు, అలాగే అనేక మంది ఇతర లెక్చరర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే నగర ప్రముఖులతో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన అంశం కానీ, మన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు